హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారి. అనిల్ రాజ్ గారు మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, ఎలా ఉన్నారు? సార్, ఇప్పుడు చాలామంది న్యూమరాలజిస్ట్ని చూస్తున్నాము అండ్ ఎప్పటి నుంచో న్యూమరాలజీ అనేది కూడా ఉంది ఎగ్జిస్టెన్స్లో. కానీ మీరు మాత్రం నేను రీసెర్చ్ చేసి వచ్చాను అని చెప్తూ ఉంటారు. దేనికి ఈ రీసెర్చ్ అనేది ఏంటిది, ఏమంటారు? అంటే మోస్ట్ ప్రాబబ్లీ నేను ఎప్పుడు యూజ్ చేసిన నా దాంట్లో ఎప్పటికన్నా నేను అనేది ఏంటంటే నేను రీసెర్చ్ చేసిన అనేది నేను రెగ్యులర్గా యూజ్ చేసే వర్డే. కానీ ఇక్కడంటే మీరు గమనిస్తే ఎంతమంది న్యూమరాలజిస్ట్ అయితే ఎవరైతే న్యూమరాలజిస్ట్ అని చెప్పుకుంటున్నారో ఎంతమంది వాళ్ళ సర్టిఫికేషనే కానివ్వండి, నేను ఇక్కడ పోయి నేను న్యూమరాలజీ నేర్చుకున్నా, నేను ఏం ఎగ్జామ్ రాసినా అని ఎంతమంది మీకు చెప్పారు? వ్యాలిడ్గా ఏమన్నా ప్రూఫ్ అనేది చూపించారా? నాకు తెలిసి ఎవ్వరు లేరండి. కానీ ఎప్పుడైతే నేను ఒక కాలేజ్ చదివేటప్పుడు ఒక కాల్డ్ న్యూమరాలజిస్ట్ నేమ్ మార్చుకుంటే లైఫ్ చేంజ్ అయిపోతుందని చెప్తే ఇదంతా ట్రాష్, ఇది పనిచేయదన్న ఫస్ట్ పర్సన్ నేను అనమాట అప్పుడు నాకున్న ఏజ్లో. ఆ తర్వాత ఎప్పుడైతే నేను న్యూమరాలజీ కొంచెం నేర్చుకుని దాంతో నేమ్ అడ్జస్ట్ చేసే రిజల్ట్స్ రావడంతో ఇది కూడా తెలియాలి. అంటే ఒక వర్డ్ ఉంది, బిఫోర్ సేయింగ్ నో ప్లీజ్ నో ఇట్. అంటే మీరు ఎన్నో అని చెప్పే ముందు KNOW అంటే నో ఇట్, తెలుసుకున్నాక లేదని చెప్పండి. ఆ ప్రయాణంలో నేను వెతుకుతూ నేను పోయి ఒక ఇన్స్టిట్యూట్లో పోయి న్యూమరాలజీ నేర్చుకొని ఎగ్జామ్ రాసి నేను 2007లోనే సర్టిఫికేట్ తీసుకున్నా. కానీ మీరు గమనించండి, ప్రతి ఒక్క సైన్సే కానీ ప్రతి ఒక్క వస్తువే కానీ ఎప్పటికీ అప్డేట్ కావాల్సింది. మీరు అప్డేట్ కాలేరంటే అది అవుట్డేటెడ్. కరెక్టే కదా? అంటే అవుట్డేటెడ్ కావద్దంటే మనం అప్డేట్ కావాలి. ఇప్పుడు మనం ఒక నార్మల్ ఫోన్ నుంచి ఎలాగైతే స్మార్ట్ ఫోన్స్కి వచ్చామో, ఎలా అయితే మనం నార్మల్ అకౌంట్ నుంచి ఆన్లైన్కి వచ్చాము, తర్వాత గూగుల్ పే, ఫోన్పే, ఇలా ప్రతి ఒక్క సైన్స్ అది దాంట్లో అప్డేషన్స్ అనేది కంపల్సరీ జరగాల్సింది. ఎప్పుడైతే నేను మా గురువులు చెప్పింది చదివి ఈ కాల్ కొన్ని బుక్స్ తీసుకొని ఇన్కంప్లీట్ నాలెడ్జ్ వస్తే నాకు అక్కడ అర్థమైంది ఏంటంటే ఇప్పటికీ కూడా కొంతమంది అప్డేట్ కాలేరు. వాళ్ళకి ఏదైతే తెలిసిందో అవే చెప్పడం జరిగింది. నేను ఇక్కడ న్యూమరాలజీలో చూస్తే కాల్ అదే నంబర్స్ మనం యూజ్ చేస్తున్నాం. కానీ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఆ న్యూమరాలజీ నంబర్ ఇంపాక్ట్ ఏంటి, అది కూడా కొన్ని చేంజ్ అయినాయి. అదే నేను అందరికీ చెప్పాలనుకున్నది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు అందరికి ఎలాగైతే ఫేవరెట్ స్టార్స్ ఉంటారో, ఫేవరెట్ సెలబ్రిటీస్ ఉంటారో, న్యూమరాలజిస్ట్లకి ఫేవరెట్ సెలబ్రిటీ నంబర్స్. అంటే ఈ నంబర్ ఉంటే నాకు కంపల్సరీ డబ్బు వస్తుంది అనేది కాల్డ్ కొన్ని నంబర్స్ ఉన్నాయి న్యూమరాలజీలో. అంటే ఓ పర్టికులర్ పర్సన్ నా దగ్గరికి వస్తే వాళ్ళ పేర్లో ఈ నంబర్ ఉంది అంటే ఇక వాళ్ళకి అన్నీ నెగిటివ్ చెప్పాలి, భయపెట్టించాలి, తీసుకోవాలి. అలాంటి నంబర్స్ న్యూమరాలజీలో ఒక సెట్ ఆఫ్ మనీ మేకింగ్ నంబర్స్ ఫర్ న్యూమరాలజిస్ట్లు ఏంటంటే 12, 13, 16, 18 అండ్ 31. ఈ 5 నంబర్లు ఏ న్యూమరాలజీ క్లయింట్ కన్నా పేర్లో ఉంది, అది చాల్డేన్లో కానివ్వండి, పైథాగరస్లో కానివ్వండి. ఇక అవి రెండిట్లో లేదంటే వోవెల్స్లోనే ఉండాలి లేదా కాన్సనెంట్లో ఉండాలి. ఇక ఇవన్నీ చెప్పాలి, భయపెట్టించాలి, డబ్బు తీసుకోవాలి. ఓకే. అయితే నేను గమనించింది ఏంటంటే 12 అనేది ఐ డూ ఆల్సో యాక్సెప్ట్. ఏంటంటే నెగిటివ్ నెంబర్. ఎగ్జాంపుల్ ఎవరి పేర్లన్నా 12 వచ్చినా అంటే సంజయ్, ఎగ్జాంపుల్ సంజయ్. మీరు సంజయ్ అనే పర్సన్ని మీరు గమనించండి, వాళ్ళకి మ్యాక్సిమం సాక్రిఫైస్ అనేది ఎక్కువ ఉంటుంది. అయితే కానీ ఎప్పటికీ 13 అనేది దాని వేరియేషన్ అయితే మారలేదు. 13 అనేది డెత్ నెంబర్ కాబట్టి దాని నెగిటివ్ ఇంపాక్ట్ అనేది అలాగా. కానీ ఎప్పుడైతే 16కి వస్తే 16 100% ఇంపాక్ట్ అలా ఇస్తలేదు పాత నంబర్ లాగా. ఇప్పుడు ఏమంటే 90% నెగిటివ్ ఇంపాక్ట్ ఇచ్చి 10% గుడ్ ఇస్తుంది, పాజిటివ్ ఇస్తుంది. ఇది ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. నేను ఇది చూసి నాకు అర్థమై ఇంతమంది క్లయింట్స్ చూసి కొంతమందికి నెగిటివ్ చెప్తే సార్ మాకు అలా ఏం లేదు సార్ అన్న. ఓకే, నేను అనలైజ్ చేసి చెప్పింది సార్ అవును సార్ మాకు ఇలా ఉంది అంటే 16 100% నెగిటివ్ కాకుండా 90% నెగిటివ్ ఉండి 10% పాజిటివ్ అయింది. ఇక 18కి వచ్చిన 18 అంటే ఇక అది వరల్డ్ ఫేవరెట్ నంబర్ అనమాట న్యూమరాలజిస్ట్కి.
18 అనేది మీ పేరులో ఉందా, ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదా డివోర్స్, ఇలాంటి నంబర్ 18. అంటే ఇప్పుడు ఎవరి నేమ్లో ఉందంటే ఇప్పుడు లావణ్య అని కానివ్వండి, అశోక్ అని ఉండగానే ఈ నంబర్స్ చెప్పడమే ఇక యాస్ట్రో న్యూమరాలజిస్ట్. కానీ ఈ నంబర్ కూడా 90% నెగిటివ్ ఇస్తుంది, 10% పాజిటివ్ నంబర్గా మారింది. అంటే ఇది ఎలా గుర్తుపడతారంటే మీ దగ్గర ఒక 10 మెంబర్స్ అశోక్ వస్తే 9 మెంబర్స్కి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండొచ్చు, కానీ ఆ 1% చాలా ఎక్కువ డబ్బు కూడబడతాడు. ఇది ఏం నుంచి వస్తుందంటే ఈ వేరియేషన్ వచ్చింది. ఇంకా లాస్ట్ నంబర్ ఏంటి, 31. 31 అనేది మోస్ట్ డేంజరస్ నంబర్ ఇన్ న్యూమరాలజీ, సూసైడ్ నంబర్ అని అంటారు. అది ఎలాంటి మార్పు అనేది రాలేదు. ఆ నంబర్ ఉంటే దయచేసి జాగ్రత్త ఉండండి, ఎందుకంటే ఈ నంబర్ అనేది సడన్ చేంజెస్ అనేది మీ లైఫ్లో క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉంది. అంటే హెల్త్ వైజ్ కానివ్వండి, లేకపోతే మీకు తీసుకునే డిసిషన్స్లో ఎప్పుడు స్ట్రగుల్స్ తీసుకురావడం. అంటే ఆ పేరే ఏంటంటే సూసైడ్ నంబర్. సూసైడ్ నంబర్ అనగానే ఏంటంటే మీకు ఎలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తుంది అంటే నా లైఫ్ ఏంటి ఇలా ఉంది, నేను ఉండడం ఎందుకు అని అలా అంటారు. అంటే ఇవన్నీ చూసి ఇంత స్టడీ చేసినప్పుడే కదండి రీసెర్చ్ అంటారు. అంటే ఏదో బుక్లో ఉంది లేదా మా సార్ చెప్పింది అది కాపీ పేస్ట్ చేసి మీకు ఏదో చెప్పే కంటే నేను ఎవరికైనా ఏదైనా చెప్పేటప్పుడు అది యాప్ట్ అవుతుందా, ఆ రిజల్ట్ అనేది కరెక్ట్ ఉందా తెలుసుకోవాలంటేనే రీసెర్చ్. కానీ చాలామంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గూగుల్లో పోయి ఒకటే ఒక వర్డ్ని 3 సార్లు 4 సార్లు సెర్చ్ చేయగానే దాన్ని రీసెర్చ్ అంటున్నారు. నేను అందరికీ చెప్పేది ఏంటంటే మీరు ఏదైనా ఒకదాన్ని ఒక 1 డేనో 2 డేసో 3 డేసో లేదా ఈ కరోనా తర్వాత సో కాల్డ్ సెర్చ్ చేసింది, దయచేసి అవన్నీ రీసెర్చ్లు కాదండి. దాన్ని ఏమంటారంటే సెర్చ్ అంటారు. లేదా మీరు దాన్ని బాగా సెర్చ్ చేసారు కాబట్టి ఆ రీసెర్చ్ ఇది. కానీ ఏ దాని గురించన్నా కనీసం 1 to 2 years లేదా 3 years లేదా 10 years చేస్తే దాన్ని రీసెర్చ్ అంటారు. ఇవన్నీ నేను చేసిన కాబట్టి ఇంకోటి నంబర్స్ది ఇంపాక్ట్ అనేది చాలా చేంజ్ అయింది. ఇది ఇప్పుడు నేను చెప్పిన సో కాల్డ్ నంబర్స్ ఏంటంటే న్యూమరాలజీస్ది ఫేవరెట్ నంబర్స్ కాబట్టి వీటి గురించి చెప్పిన. ఇప్పుడు వేరే నంబర్స్ది కూడా వేరియేషన్స్ కొన్ని చేంజ్ అయింది కాబట్టి అందుకే నేను స్పెసిఫిక్గా ఈ వర్డ్ ఆల్వేస్ యూజ్ చేస్తాను. నేను రీసెర్చ్ చేసిన న్యూమరాలజీలా, ఐఎమ్ అ రీసెర్చ్ న్యూమరాలజిస్ట్ అని చెప్పేదానికి నాకు అది గర్వంగా అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ అ సర్టిఫైడ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రాలజికల్ సైన్స్ నుంచి నేను సర్టిఫైడ్ తీసుకున్న ఏకైక న్యూమరాలజిస్ట్. ఓకే.